సరస్వతి విద్యాలయంలో సరస్వతి పుత్రుల మధ్య వాళ్ళ తల్లిదండ్రుల మధ్య అలాగే వేదిక మీద ఉన్న నాయకుల మధ్య అలాగే గురువుల మధ్య అలాగే అందరి మధ్యలో ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా 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 ఆనందంగా ఉంది. నిజంగా ఏ రోజు ఏ కార్యక్రమానికి పిలిచినా మేము తోడు అంటూ మొత్తం మేమందరం కూడా సైన్యంగా కదులుతూ ఎక్కడైనా ప్రజాసేవ చేయాలనే సంకల్పంతోనే ముందుకు కదులుతున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి పూర్తిగా ప్రోత్సహించిన మా ఎస్ఆర్సి ట్రస్ట్ చైర్మన్ రాజగోపాల్ గారికి, అలాగే యశ్వంత్ గారికి, మరియు వెంకటేష్ గారికి, ధర్మతేజ గారికి, అవినాష్ గారికి, మరి ఇతరత్ర ప్రతి ఒక్కరు కూడా నేను ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ప్రతి మనిషికి ఏదైనా చేయాలంటే మేము ఉంటామని ప్రోత్సహించే వీళ్ళందరూ కూడా నన్ను ప్రోత్సహిస్తూ మీ ముందుకి పంపిస్తున్నారంటే అది కారణం వాళ్ళే ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసేదానికి ప్రోత్సాహం చాలా అత్యవసరం. ఏదైనా ₹1 ఖర్చు పెట్టాలన్నా, ₹1 ఏదైనా చేయాలన్నా కూడా దానికి ప్రోత్సాహం అవసరం. అలాంటి ప్రోత్సాహం ఇస్తున్న వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పాలి. అలాగే మా నాయకులు ఎవరైతే ఉన్నారో పేరున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఏ రోజు వాళ్ళ ఇంట్లో సొంత పనులు ఉన్నా కూడా అన్నీ వదిలేసి ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం ఏదైతే కార్యక్రమాలు పెడుతున్నామో మేము సైతం అంటూ ముందుకొచ్చి వాళ్ళు ప్రోత్సాహాన్ని ఇస్తున్న వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెప్పాలి. ముఖ్యంగా ఇక్కడ బీజేపీకి సంబంధించిన నాయకులు ఉన్నారు, జనసేనకు సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు. నాకు అత్యంత ప్రియమైన నాయకులు 4 ఉన్నారు. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారంటే నాకు అత్యంత ప్రేమ, అభిమానం. అన్ని రకాలు కూడా ఆయన చేసే కార్యక్రమాలు కూడా ఎప్పటికప్పుడు మనం కూడా ఎందుకు చేయకూడదనే సంకల్పంతోనే ఉంటాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు అంటే కూడా అంతే అభిమానం. ఏ రోజు కూడా ఆయన కూడా ఏ కార్యక్రమాలు ఉన్నా మేము సైతం అంటూ ఈరోజు మేము ఎమ్మెల్యేగా ఉన్నామంటే ఈ ముగ్గురే కారణం. నరేంద్ర మోడీ గారు కూడా, ఎందుకంటే మన దేశం ఈ పరిస్థితుల్లో 14-15 ఏళ్ళ నుంచి కూడా దేశాన్ని ఎంతో అభివృద్ధి చెందుతూ పిల్లల భవిష్యత్తుని బాగు చేస్తూ మన దేశాన్ని నడుపుతున్న మన ప్రధానమంత్రి గారు కూడా అభిమానినే. అతి ముఖ్యంగా విద్యా వ్యవస్థని ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మా యువ నాయకుడు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు నిజంగా మనందరూ కూడా గట్టిగా తప్పట్లు కొట్టి అభినందించాలా. ఈరోజు మన పిల్లలు ఎంతో గర్వంగా ఈరోజు మా రామ్మోహన్ అన్న చెప్పినట్టు పిల్లలు స్కూల్ డ్రెస్సు, షూస్, వాళ్ళ బ్యాగులు రకరకాలుగా తీసుకొని వాళ్ళ స్కూల్స్కి వస్తున్నారంటే ఖచ్చితంగా అది నారా లోకేష్ బాబు గారు కృషే. ఎక్కడా తన పేరు పెట్టుకోలే, ఎక్కడా వాళ్ళ నాన్న పేరు పెట్టలే, ఎక్కడా పవన్ కళ్యాణ్ పేరు పెట్టలే, ఎక్కడా మోడీ గారి పేరు పెట్టలే. ఒకటే చెప్పాడు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం పెట్టాడు, తల్లికి వందనమని పెట్టాడు, ఇంకొక కార్యక్రమానికి రకరకాలుగా పెట్టారు. ఇంతకుముందు మీరే చూశారు ఎవరు పేర్లు పెట్టుకున్నారో వాళ్ళ పేర్లు ఈ సభలో మనం చెప్పుకోవడం కూడా అంత బాగుండదు కాబట్టి ఆ పేర్లు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే గొప్ప నాయకులు నిజంగా మనం పార్టీలకు అతీతంగా ఆలోచించాలి. ఈరోజు చాలామంది చెప్తున్నారు నేను అపర భగీరథుడు, చాలా తప్పు. అపర భగీరథుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారే, ఖచ్చితంగా ఆయనే అవుతారని ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఇంకొక విషయం చెప్పారు, సొంత నిధులతో బీటీపీ ప్రాజెక్ట్ చేస్తున్నామని. అది తాత్కాలికం మాత్రమే. మరి కూడా గవర్నమెంట్ ఏదైతే నేను పనిచేస్తున్నానో దానికి సంబంధించిన ప్రతి రూపాయి కూడా ఏ రకంగా నాకు కాంట్రాక్ట్గా ఇవ్వాల్సిందో, మా సంస్థకి ఇవ్వాల్సిందో ఆ డబ్బు ఏదో రకంగా ఏదో రూపంలో సరైన సమయంలో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ రెండు కూడా మీ అందరూ కూడా క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే మనం పిల్లల మధ్యలో ఉన్నాం. పిల్లల్ని మంచి అభిప్రాయాలతోనే మనం చెప్పినప్పుడే వాళ్ళు కూడా మంచి ఆలోచనలతో ముందుకెళ్తారు. ఇంకా మరి రకరకాల కార్యక్రమాలు, రకరకాల ప్రజలందరూ ఏ రకంగా మనం సేవ్ చేయాలి అనే సంకల్పంతో ఎన్నికల సమయంలో ఏ రోజైతే నేను ఉన్నానో ఆ రోజు ప్రతి విద్యార్థులు స్కూల్ ఉన్న సమయాల్లో వాళ్ళు బ్యాగులు వేసుకుంటూ నడుచుకుంటూ చాలా ఇబ్బంది పడుతూ పోయేవాళ్ళు నా కళ్ళతో చూశాను. ఎందుకంటే పిల్లలు ఎక్కడ నేను పోతే అక్కడ ఆపి చెయ్యి ఊపేవాళ్ళు. అంటే ఎంతో ప్రేమతో ఆ రోజు నుంచి కూడా నా మీద ప్రేమ చూపించేవాళ్ళు. అలాంటి ప్రేమ చూపించే విద్యార్థులు నాకు తోచిన సహాయం నేను చేయాలి. చాలామంది ఉచిత సైకిల్ అంటున్నారు. అది నా దృష్టిలో ఆ పదం తప్పు. ప్రేమతో ఈ సైకిల్ ఇస్తున్నాం.
ప్రేమతో వాళ్ళ అభిమానాన్ని సొంతం చేసుకోవాలని అభిమానంతో ఇస్తున్నాం. ఉచితం అంటే చాలా తప్పుగా విద్యార్థుల్లో విద్యార్థినుల్లో తప్పుగా పోయే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళని ఎప్పుడు కూడా మనం అన్ని రకాలుగా ప్రోత్సహించి వాళ్ళు కూడా 10 మందికి సహాయం చేసే స్థాయికి వాళ్ళు కూడా ఎదగాలి. విద్యార్థులకు కావాల్సినవి 4 ఉంటాయి. ఒకటి, వాళ్ళు ఎక్కడైనా కూడా విద్యార్థులు మనం ఒకటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి చెప్పాలి. విద్యలో విద్య ఉండాలి, విద్య ఉంటే మీరు ఎక్కడికైనా కూడా సాధ్యపడతారని. అలాగే అబ్దుల్ కలాం గారి గురించి చెప్పాలి. కళలు కనండి, కళలు నెరవేర్చండి అంటే విద్యార్థులకు సంబంధించిన విషయమే. అంటే విద్యార్థుల గురించి అంత పెద్ద మహానుభావులు చెప్పారంటే మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. మనం ఇచ్చేది గొప్ప విషయం కాదు. మనం వాళ్ళు ఏ రకంగా వాళ్ళు బుద్ధిమంతులుగా తయారు చేసి రేపు జరగబోయే కాలంలో దేశానికి వాళ్ళంతా ఉపయోగపడే విధంగా ఇంజనీర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, లేదా ప్రజాప్రతినిధులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా మీరే ఉండాలి. ఒకటే చెప్తున్నా విద్యార్థులందరికీ కూడా, మీరు ఎప్పుడు కూడా ఏదైతే మన సోషల్ మీడియా ఉంటుందో రకరకాలుగా, లేదా మీ ఫోన్లలో మీ తల్లిదండ్రులు ఇచ్చే ఫోన్లు కొంత దూరంగా ఉండాలి. మీ చదువుకు అది పాడు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ భవిష్యత్తుని కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా మీరు చదువు మీద దృష్టి పెట్టాలా. మీ చదువు ఈ దేశానికి ఉపయోగపడుతుంది. ఇది ఎక్కడ పోయినా మన భారతదేశం గర్వంగా చెప్పుకోవాలంటే మీలాంటి పిల్లలే. ముఖ్యంగా కళ్యాణదుర్గ ప్రాంతం నుంచి కూడా చాలా అద్భుతమైన చదువు చదివే పిల్లలు ఉన్నారు. ఎందుకంటే 500 మార్కులు పైబడి తెచ్చిన వాళ్ళు చాలామంది మన ప్రాంతంలో ఉన్నారంటే వాళ్ళ పట్టుదల ఎంత ఉందో చూసుకోవాలి. అలాంటి పట్టుదల ఉన్న వ్యక్తులు ఒకరే ఒకరు అంటే మీ అందరూ కూడా స్ఫూర్తిదాయకమైన నారా లోకేష్ బాబు గారు. ఆయన ఏ రోజు కూడా ఎప్పటికప్పుడు సంస్కరణలన్నీ తీసుకొస్తూ ఏది పిల్లలు కావాలి, ఏ రకంగా స్కూల్స్ ఉండాలి, గవర్నమెంట్ స్కూల్స్లో ఎమ్మెల్యే లెటర్ ఇచ్చే విధంగా కూడా ఎమ్మెల్యే నా అడ్మిషన్కి రికమెండ్ చేసే విధంగా కూడా స్కూల్స్ తయారు కావాలని ఆ రోజు లోకేష్ బాబు గారు తలంచారు. అది రాబోయే కాలం నిజమని కూడా ఖచ్చితంగా చెప్తున్నాం. అంటే ఇది నేను చేస్తే సరిపోదు, ఇంకొకరు చేస్తే సరిపోదు. మీ సహకారం కావాలా, పైనుండే వాళ్ళు కూడా సహకరించి వాళ్ళు మంచి బుద్ధితో అందరూ చేసినప్పుడే ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. నిజంగా నేను మాత్రం మనసులో మాట ఒకటి చెప్తున్నా, నిజంగా చదువుకున్న పిల్లలన్నా వాళ్ళు ఏ రకమైన ఇబ్బందుల్లో ఉన్నా నేను సహాయ సహకారాలు ఇప్పుడు కాదు కానీ గత 20 సంవత్సరాల నుంచి కూడా ఈ సహాయ సహకారాలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే పదవి అనేది ఒకటి నాకు ఉంది కాబట్టి గర్వంగా ఈరోజు మీ ముందు నిలబడి చెప్పగలిగే స్థాయినిచ్చిన మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి నేను ఎప్పుడు కూడా రుణపడే ఉంటా. ఎందుకంటే మోడీ గారు కూడా మన దేశాన్ని నడిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో నిజాయితీగా వాళ్ళకు తోడుగా ఉంటున్నాడు. వాళ్ళు నలుగురు కూడా లోకేష్ బాబు గారు సహకారం తీసుకుంటారు. అంటే ఇవన్నీ కూడా మన రాష్ట్ర అభివృద్ధిలో ఎంతోమందికి ఉపాధి కావాలా. మీరు చదువు తర్వాత మీ ఇంజనీరింగ్ మెడికల్ ఇంకోటి అయిన తర్వాత మీకు ఉపాధి కావాలా. ముఖ్యంగా మన కళ్యాణదుర్గ ప్రాంతంలో ఉపాధులు చాలామంది ఉపాధి కల్పన దొరక్కోకుండా చాలామంది మధ్యలో చదువులను వదిలేస్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే మన దృష్టిలో ఉందో అది మాత్రం కళ నెరవేరబోతుంది. మనకు ఏదైతే తిమ్మ సముద్రం ఉందో అక్కడ 4000 ఎకరాల్లో మన ఇండస్ట్రియల్ పార్క్గా ఇండస్ట్రియల్ హబ్గా కూడా మన కళ్యాణదుర్గ ప్రాంతానికి మన ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. అలాంటి గొప్ప ఇండస్ట్రియల్ పార్క్ వస్తే వేల మంది విద్యార్థులు కూడా అక్కడ రేపు చదివిన తర్వాత వాళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఎంతో ఆర్థికంగా కూడా ఆ ప్రాంతాలన్నీ కూడా బలపడతాయి. ఒక చోట కాదు, ఒక ఇండస్ట్రీ వస్తే దాని నుంచి లబ్ధి పొందే సంఖ్య వేలల్లో కూడా ఉంటుంది. అలాంటి విద్యార్థులకు మీకు ఒకటే చెప్తున్నా, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చెప్తున్నా, అమ్మా మీ ఇంట్లో మీ పిల్లలకి మంచి అలవాట్లు నేర్పుతుంటారు, ఇంకా బాగా నేర్పండి. ఎందుకంటే వాళ్ళకి ఏదైతే ఉన్నాయో పిల్లలకి ఏ పని చెప్పాలో ఆ పనులే చెప్పండి. పొరపాటును కూడా కొన్ని పనులు చెప్పకూడదు. అక్కడ పోయి మందు తేపండి, సిగరెట్ ప్యాకెట్ తేపండి, లేదా ఇంకోటి తేపండి అనే ఉద్దేశం మనం ఎక్కడ కూడా మన పిల్లలకు ప్రోత్సహించకూడదని కూడా ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే పిల్లలకి ఈరోజు మన క్రమశిక్షణలో పెంచితేనే వాళ్ళు మన దేశానికి, మన రాష్ట్రానికి, మన ప్రాంతానికి కూడా ఉపయోగపడతారు. ఈరోజు మీ గ్రామం రేపు తాలూకాకి లేదా మన రాష్ట్రానికి ఉపయోగపడాలంటే మీ ప్రోత్సాహం కావాలా. ముఖ్యంగా గురువులు ఎంతో ఆనందంగా ఈరోజు వాళ్ళ పిల్లలకి పాఠాలు చెప్తున్నారంటే దానికి కారణం మా లోకేష్ బాబు గారు. 16,500 పోస్టులు టీచర్ పోస్టులు భర్తీ చేశారు. అంటే అది చిన్న విషయం కాదు. ఎప్పుడు కూడా ఏ కాంట్రవర్సీ లేకోకుండా, ఏది కూడా ఇబ్బంది లేకోకుండా ఎగ్జామ్ రాసి ఎన్నో యూనియన్లు ఉన్న అందరినీ కూడా ఒప్పించి రకరకాలుగా అన్ని పోస్టులు కూడా పూర్తి చేసి ఈరోజు ప్రతి క్లాస్ రూమ్కి ఒక టీచర్ ఉండే విధంగా కూడా రూపకల్పన చేశారంటే అది నారా లోకేష్ బాబు గొప్పతనమనే చెప్పాలి.
ఇంకా ఇవే కాదు, మరీ 13,000 మందికి టీచర్ పోస్టులకు కూడా నోటిఫికేషన్ వస్తుంది. నేను మొదటిగా ఎన్నికైనప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. నోటిఫికేషన్ ఎన్నికల్లో హామీగా మా నాయకుడు డిఎస్సిని నోటిఫై చేస్తున్నాం, మొదటి సంతకం డిఎస్సి పైన పెట్టారు కాబట్టి ఇది ఖచ్చితంగా మన ప్రాంత టీచర్లు ఎవరైతే ఉన్నారో మనకి చాలా వెనుకబడిన ప్రాంతం కాబట్టి వాళ్ళు ఎక్కడో విజయవాడనో లేదా రాజమండ్రినో లేదా హైదరాబాదో పోయి వాళ్ళు చదువుకోవాలంటే వాళ్ళ కుటుంబాలను వదిలి, ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు అందరూ ఉన్నారు, ఇబ్బంది అనే ఉద్దేశంతో ఆ రోజు నిజంగా మొత్తం వాళ్ళ ఫ్యాకల్టీ ఏదైతే ఉందో రాష్ట్రంలో కాదు ఇతర రాష్ట్రాల్లో చెప్పే మంచి ఫ్యాకల్టీని తీసుకొచ్చి ఆ రోజు 1,200 మందికి ఇక్కడ కోచింగ్ ఇచ్చి వాళ్ళకి అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ స్ఫూర్తితోనే చేశాం తప్ప ఇప్పుడే మన సోదరులు చెప్పినట్టు ఏది రాజకీయ ఉద్దేశంతో కాదు. ఇది రాజకీయ ఉద్దేశంతో చేస్తే ఏదో స్వార్థం అనుకుంటారు, కాదు. ఖచ్చితంగా ఇది పిల్లల మీద ఉన్న ప్రేమే. మొన్ననే వెస్ట్ కోటపల్లి ఒక గ్రామానికి వెళ్ళిన, అక్కడ వెళ్తే 2 పిల్లలు, నిజంగా ఒక అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతుంది, ఆ 2 అమ్మాయిలకు కూడా వాళ్ళ నాన్న చనిపోయాడు, వాళ్ళ ఇంట్లో మొగదిక్కు ఉండరంట, చనిపోతూ వస్తారంట. అలాంటి ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు అనిపించింది, అమ్మ నేను ప్రోత్సహిస్తా, 2 కూడా చదువు వదిలేశారు, నేను పోయి ఆ అమ్మాయిని నర్సింగ్ స్కూల్లో చేర్పించాను, ఈ అమ్మాయిని ఒప్పించి బలవంతంగా ఇంజనీరింగ్లో చేర్పించాను. వాళ్ళ అమ్మాయిలు ఇప్పుడు 2 కూడా అద్భుతంగా చదువుతున్నారు. అంటే వాళ్ళ కుటుంబాన్ని పోషించే విధంగా కూడా వాళ్ళు ముందుకు కదులుతున్నారు. ఇంకా కూడా నిన్ననే ఒక దాంట్లో చూసాం, బ్రహ్మసముద్రం సంబంధించి తల్లిదండ్రులు లేని వాళ్ళు ఆ అమ్మాయి కీర్తిబాయ్ అనే అమ్మాయి నిన్న కలెక్టర్ ఆఫీస్కి పోయి నాకు ఇబ్బంది ఉంది, నాకు తల్లికి వందనం పడలేదనే ఉద్దేశంతో చెప్పింది. ఆ కీర్తిబాయ్ అనే అమ్మాయికి ఖచ్చితంగా మేము బ్రహ్మసముద్రానికి పోయినప్పుడు ఆ అమ్మాయిని దగ్గరగా పిలుచుకొని ఆ అమ్మాయికి కావాల్సిన అన్ని సదుపాయాలు అన్ని రకాలుగా ప్రోత్సహించే విధంగా కూడా కృషి చేస్తామని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఈ తల్లికి వందనం ఏదైతే ఉందో ప్రతి కుటుంబంలో కూడా ఈరోజు ఆనందంగా ఉన్నారు, ప్రతి చోట ఆనందం వెలుబుచ్చుతున్నారు. పార్టీలకు అతీతంగా, అంటే వ్యక్తిగతంగా కొంతమంది ఉండొచ్చు కానీ 100% మంది ఆనందంగా ఉన్నారు. ఒక ఇంట్లో ఒక పిల్లోడు కాదు, కమ్ముదూరు మండలంలో ఒక ఊర్లో 11 మంది పిల్లలు ఉన్నారు. అంటే ఒకే భార్యాభర్తకి 11 మంది సంతానము, 11 మందికి కూడా 13,000 రూపాయల ప్రకారంగా వాళ్ళ అకౌంట్లో పడితే వాళ్ళ ఆనందాన్ని మనం ఒకసారి ఊహించుకోవచ్చు. అలాంటి గొప్ప కార్యక్రమం తల్లికి వందనం కార్యక్రమం అని కూడా చెప్పాలి. ఇలాంటి ప్రభుత్వంలో మనం ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని శాశ్వతంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇదేదో నేను ప్రభుత్వాన్నో లేదా పొలిటికల్గా మాట్లాడాలని కాదు, ఇది పూర్తిగా మన ఏదైతే చదువుకు సంబంధించిన అంశం కాబట్టి ఇది పూర్తిగా మీకు అందరూ వివరించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి వివరిస్తున్నా. ఇలాంటి సమాజంలో ముఖ్యంగా కరువు ప్రాంతమైన కల్లెందుర్గు ప్రాంతంలో చాలామంది రైతులు, చాలామంది వ్యవసాయం మీద ఆధారపడ్డ రైతులే ఉన్నారు. వాళ్ళ పిల్లలే స్కూల్కి పంపించాలంటే వాళ్ళు, లేదా ఉదయం లేచి వాళ్ళ పొలాలకు పోవాలంటే వాళ్ళ పిల్లలకి అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే 2 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు అవుతుంది. మనం 19 నుంచి 24 మధ్యలో ఒక స్కూల్స్ అన్నింటిని కూడా అటు ఇటు మార్చారు. అటు ఇటు మార్చినప్పుడు ఈ పిల్లవాడు అటుకు పోవాలంటే 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాలా, లేదా బ్యాగ్ ఎత్తుకొని ఏదో రకంగా వాళ్ళ తల్లిదండ్రులనే వదలాలా. కానీ తల్లిదండ్రులు వదిలే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు నడుచుకుంటే వెళ్ళాలి. అది గమనించి నేను వాళ్ళ మీద ఉన్న ప్రేమతో ఈ ఉచిత సైకిల్ పంపిణీ కార్యక్రమం అనేది కాకుండా ఇది ప్రేమతోనే నేను సైకిల్ కార్యక్రమం చేస్తున్నా పిల్లలకి. ఎందుకంటే ఉచితం అనే పదం వాళ్ళ మనసులో పోకూడదు, ఆ పదం అనేది మంచిది కాదు. ఈ ఉచితం అనేది ఎప్పుడు కూడా మనం మనసులో కూడా తీయాల్సిన బాధ్యత ఉంది. ఈ బాధ్యతతో చేస్తున్న ఈ సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ స్ఫూర్తిని అంతా ఇస్తున్న నిజంగా తల్లిదండ్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం అంటే 7,000 సైకిళ్ళు అంటే ఇది ఈ రోజుకు నిర్ణయించింది కాదు. 2 నెలల 3 నెలల క్రితమే ఒక కంపెనీతో మాట్లాడి ఆడ ఏదైతే పంజాబ్లో ఉందో ఆ పంజాబ్ కంపెనీ వాళ్ళని పిలిపించి మాకు 7,000 సైకిళ్ళు అవసరం. ఫస్ట్ 6,000 అనుకున్నాం, తర్వాత పోయి అది 7,000 అయింది. 7,000 సైకిళ్ళు అవసరం ఉంటుందంటే మా వ్యవస్థ ఉంది కాబట్టి వాళ్ళు వచ్చి ఇక్కడ మాట్లాడి మేము ప్రతి సైకిల్కి ఇస్తామంటే ఆ రోజు నుంచి మనం సైకిల్ వచ్చే కార్యక్రమం అయింది. ఇప్పుడు 4,000 సైకిళ్ళు వస్తాయి. ఇంకా కూడా ఈ వారంలో ఇంకొక 1000 సైకిళ్ళు, ఇంకో 2 వారాలకి ఇంకొక 3,000 సైకిళ్ళు కూడా వస్తాయి. అంటే ఇది 7,000 సైకిళ్ళు తయారు చేయడం కూడా గొప్ప విషయం. తయారు చేసిన అది మన కోసమే ఇవ్వాలనే రూల్ ఎక్కడా లేదు. వాళ్ళకి పెద్ద కంపెనీ, చాలా వరకు కూడా ఆర్డర్లు ఉంటాయి. కానీ మనం మా కృషి, మా కంపెనీ వాళ్ళ కృషి ఫలితమే ఈరోజు సకాలంలో మన స్కూల్స్కు ఉచిత సైకిల్ కూడా ఇస్తున్నాం.
మరొక్కసారి చెప్తున్నా, మీకోసం పనిచేస్తా, నా కోసం కాదు. ఎమ్మెల్యేగా ఏ రోజైతే గెలిచానో ఆ రోజు కూడా నిస్వార్థంగా మీకోసం పనిచేస్తున్నా. నాకు నెలకిచ్చే జీతంలో కూడా ఏ ఒక్క రూపాయి కూడా ఈ రోజు వరకు నేను వాడలేదు. ఎందుకంటే నాకు కంపెనీ వాళ్ళు కూడా ఏ రోజు కూడా జీతం గురించి ఆలోచన చేయలేదు. ఎందుకంటే ప్రతి రూపాయి కూడా నేను ట్రాన్స్పరెంట్గా చెప్తా మా వాళ్ళకు కూడా, వాళ్ళు కూడా నాకు అదే విధంగా చెప్తారు. ఒక్క రూపాయి కూడా నా జీతం వాడలేదు, లేదా వాడి ఈరోజు ఇంకో రకంగా అకౌంట్లోకి వెళ్ళలేదు, అసలు తీయలేదు. 2 సార్లు తీసినాం. ఒకరు ఎవరైతే మన మిలిటరీలో దేశాని కోసం పోరాడి చనిపోయాడో మన వీర జవాన్ మురళీ నాయక్ కోసం 1 నెల, ఇంకొకటి ఏదైతే మన ఉపాధి కోసం అందరికి కూడా ఏదైతే ఒక స్వచ్ఛంద సంస్థ వచ్చిందో వాళ్ళ కోసం 1 నెల, 2 నెలల జీతం మాత్రమే మనం తీసాను తప్ప ఈ రోజు వరకు కూడా మంచినీళ్ళు తాగినా నేను నా నీళ్ళతోనే తాగాను తప్ప గవర్నమెంట్ నీళ్ళు కాదనేది ఖచ్చితంగా చెప్తున్నా. అంటే ఇది ఎందుకు చెప్పాల్సిన అవసరం ఉందంటే, సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు గవర్నమెంట్తో ఎంత మనం క్లీన్గా ఉంటామో ఆ విధంగా మనకు ప్రోత్సాహం ఇస్తుంది. మా ముఖ్యమంత్రి గారు నాకు ఏమి కావాలన్నా ఈ ప్రాంతానికి ఏమి కావాలన్నా కూడా సహాయ సహకారాలు అందిస్తారు. అన్ని విధాలు కూడా అందిస్తూ మనకి ఇంకా కూడా ఏమి బీటీపీ ప్రాజెక్టు సంబంధించి నాకు తెలిసి రేపు నెలలో ఇంకో నెలలోనో మన ముఖ్యమంత్రి గారు ఈ పర్యటనకు వస్తారు. అన్ని సమస్యలు కూడా ఆ రోజు తీరుస్తారనే నమ్మకం నాకుంది. మనకు ఒక సమస్య కాదు, ప్రతి చెరువుకు నీళ్ళు రావాలా, ప్రతి చెరువులో నీళ్లు నిలబెట్టాలా, ఆ నీళ్లు నిలబెట్టిన తర్వాత ప్రతి బోర్లో కూడా నీళ్ళు ఇంకాలా, నీళ్లు భూగర్భ జలాలు పెరగాలనే ఉద్దేశంతోనే మనం అందరం కూడా ఎదురు చూస్తున్నాం ఆ ముఖ్యమంత్రి రాక కోసం. లేదా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆహ్వానించాం. ఎందుకంటే మనం అత్యంత అద్భుతంగా రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా వాల్మీకి విగ్రహాన్ని కూడా కళ్యాణదుర్గ పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రారంభానికి రమ్మని పవన్ కళ్యాణ్ గారు కూడా మనం ఆహ్వానించాం. మన దురదృష్టం ఖచ్చితంగా ఏదైతే మన రామ్జీ ప్రోగ్రాంకి మన ప్రధానమంత్రి గారు కళ్యాణదుర్గానికి ప్లాన్ ఉండేది. ఆ రోజే మన దేశ రాష్ట్రపతి గారు ఆ రోజు అనంతపూర్లో ఉన్నారు కాబట్టి ఆ రోజు ఇద్దరు ఒకే ప్రాంతంలో ఉండడానికి అవకాశం లేదు కాబట్టి ఆ ప్రోగ్రాంకి రాలేకపోయారు. అంటే మన కళ్యాణదుర్గం వైపు దేశం నుంచి కాదు, రాష్ట్రం నుంచి కాదు, అందరూ కూడా చూస్తున్నారు. ఆ చూసేది ఖచ్చితంగా మనం అన్ని పనులు కూడా ప్రజల కోసం పనిచేస్తున్నామనే సంకల్పం కూడా వాళ్ళలో కలగాలి, ఆ నమ్మకం కలగాల. ఈరోజు 7,000 సైకిల్తో ఆగదేది. వచ్చే సంవత్సరం ఏదైతే ఉన్నారో ఈరోజు 9వ తరగతి 10వ తరగతి మరి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇస్తున్నాం. రేపు సంవత్సరం వచ్చేటప్పుడు 8వ తరగతి పిల్లలు 9వ తరగతికి వస్తారు. ఆ తర్వాత సంవత్సరం మరి కూడా ఇంకొక తరగతి పైకి వస్తారు. ఎందుకు 8వ తరగతి 7వ తరగతి 6వ తరగతికి ఇవ్వలేమంటే ఒకటే చెప్తున్నా, చిన్నపిల్లలు పొరపాటున ఏదైనా వాళ్ళు తొక్కలేని పరిస్థితుల్లో లేదన్నా ఇంకో రకంగా ఏదైనా ఇబ్బందులు పడతారనే ఉద్దేశంతో ఆ 3 క్లాసులకి ఇవ్వలే. కానీ రాబోయే కాలంలో అన్ని క్లాసులు కూడా 6వ తరగతి పిల్లలు 10వ తరగతికి వస్తారు ఖచ్చితంగా. ఆ రోజు 9కో 10కో వచ్చిన కూడా వాళ్ళందరూ కూడా ఉచితంగా వాళ్ళందరూ కూడా సైకిల్ అందించే కార్యక్రమం కూడా చేస్తాం. ఇంకా చాలామంది, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు అడిగారు, మా స్కూల్స్లో కూడా చాలా బీద వాళ్ళు ఉన్నారు, మాకు కూడా ఇవ్వాలని అడిగారు. కానీ ప్రైవేట్ స్కూల్స్ కాదు, మనం గవర్నమెంట్ స్కూల్స్ ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే మనం ఈ కార్యక్రమం గవర్నమెంట్ స్కూల్స్లోనే ఇస్తున్నాం. ఇంకా చాలా వరకు కూడా ఇంకొక పేరెంట్ అడిగారు. ఏమడిగారంటే, మా ఇంట్లో 4 ఉన్నాము, మాకు ఒకే సైకిల్ వస్తుంది, 4 స్కూల్కి రావాలంటే ఇంకో సైకిల్ అవసరం ఉంటుందన్నారు. అది ఎవరైతే ఉన్నారో ఇక్కడ సంబంధించిన హెడ్ మాస్టర్ కావచ్చు, ఎంఈ గారు కావచ్చు, వాళ్ళ సలహా సూచనల మేరకు నిజంగా అలాంటి ఇబ్బంది ఉంటే మాత్రం అలాంటి ఇబ్బందులు కూడా తీర్చే విధంగా కూడా కృషి చేస్తాం. ఇవన్నీ కూడా సేవా దృక్పథంతో చేస్తున్న కార్యక్రమాలే. ఇవన్నీ మనం దేశాని కోసం, ఈ పౌరులు బాగుపడాలా, ఈ స్టూడెంట్స్ అంతా బాగా దేశం కోసం పాటుపడాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా తల్లిదండ్రులకు, విద్యార్థులకు, ఇక్కడ వచ్చిన అతిథులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, జై హింద్, జై చంద్రబాబు.